అందరికీ నమస్కారం. కేటీఆర్ మీద పడి దాడి పరిస్థితి విషమం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయగలుగుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాన్వాయ్‌ని వెంబడించి మరీ దారి కాచి అటకాయించి వీరంగం సృష్టించారు. ఏకంగా కేటీఆర్ ఉన్న కారుపైకి ఎక్కి అద్దాలను వెంట తెచ్చుకున్న ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు కేటీఆర్ భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పలువురు గాయపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. అంబర్పేట నియోజకవర్గంలో మూసి నిర్వాసిత బాధితులకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం గోల్నాకలోని న్యూ తులసిరామ్ నగర్ కు కేటీఆర్ వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అంబర్పేట కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కాన్వాయ్‌ని వెంబడించారు. అంబర్పేట చే నంబర్ నుంచి తిలక్ నగర్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, హిందీ మహావిద్యాలయ కూడలి నుంచి పిఎస్టీ మీదుగా వెళ్తున్న క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ తన గ్యాంగ్ తో కాన్వాయ్‌ని అటకాయించారు. హిందీ మహావిద్యాలయ చౌరాస్తాకు రాగానే మూకుమ్మడిగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.